హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు, అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ యొక్క ఫ్రెండ్స్కి యూజ్ ఉన్న వారికి తప్పకుండా షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూద్దాము. గ్రూప్ 1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి. కామారెడ్డి టౌన్ ఈ నెల 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బుధవారం చీఫ్ సూపరింటెండెంట్లు, బయోమెట్రిక్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆఫీసర్లు కోఆర్డినేషన్తో పనిచేయాలన్నారు. జిల్లాలో 12 సెంటర్లు ఏర్పాటు చేశామని, 4792 మంది అభ్యర్థులు ఎగ్జామ్కు హాజరు కానున్నారు. సెంటర్లలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. అభ్యర్థులను తనిఖీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. సెంటర్ల సమీపంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కూడా తెలియజేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. వనపర్తికి సంబంధించినటువంటి అప్డేట్ అండి. పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. వనపర్తి విద్యుత్ సర్కిల్లో సబ్స్టేషన్ల నిర్మాణం కోసము భూములు ఇచ్చిన వారికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె ఈశ్వర్రావు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్స్టేషన్ల నిర్మాణం కోసము భూములు ఇస్తే పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని అధికారులు చెప్పారన్నారు. ఆర్టిజన్స్గా గుర్తించడంతో అర్హతలు ఉన్న కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యంతో నష్టపోయారన్నారు. పుట్ట ఆంజనేయులు, ఏ మోహను, ఎండి మస్తాను, బాలరాజు, ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరిగినటువంటి కొలువులు వివరాలు చూద్దాము. మెట్రోపాలిటన్ నగరాలతో పోల్చితే మే నెలలో ద్వితీయ శ్రేణి నగరాల్లో నియామకాల వృద్ధి అధికంగా ఉంది. ప్రధానంగా కోచి, కోయంబత్తూరు, జైపూర్ నియామకాల కేంద్రాలుగా మారాయి. మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వాల ఉద్యోగ అనుకూల విధానాలు, విద్యావంతుల పెరుగుదల ఇందుకు కారణాలని క్వెస్ కంపెనీ ఫౌండెడ్ CEO శేఖర్ గర్షా తెలిపారు. ప్రధానంగా తయారీ, IT, సాఫ్ట్వేర్ సర్వీసులు, విద్యా రంగాలు నియామకాలకు ఊతంగా నిలిచాయని ఫౌండెడ్ ఆ నివేదికలో తెలిపింది. ఇక మెట్రో నగరాల్లో కోల్కతా, ఢిల్లీ, NCR నియామకాల్లో అగ్రగామిగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఉద్యోగాల పేరుతో మోసము, ఖమ్మంలో 4 సభ్యుల ముఠా అరెస్ట్. వివరాలు చూసినట్లయితే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న 4 ముఠా సభ్యులను ఖమ్మం 2 టౌన్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఖమ్మం నగరానికి చెందినటువంటి బొమ్మ పూర్ణచంద్రరావు, దివ్యల వెంకట మధుసూదన్ రావు, కొత్తపల్లి సత్యనారాయణ, విజ్జగిరి శ్రీనివాస్ ముఠాగా ఏర్పడ్డారు. ఇక 1.50 అంటే 1.5 లక్షలకు ఖమ్మం ప్రభుత్వం దవాఖానాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 7 పేర్లతో నకిలీ అపాయింట్మెంట్ ఉత్తర్వులు సృష్టించారు. ఈ సమాచారం మేరకు పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. ఇక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దామండి. 3వసారి అంతరిక్షంలోకి సునీత. భారత సంతతికి చెందినటువంటి అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం అయితే ప్రారంభించారు. రీసెంట్గానే ప్రారంభించి పలు కారణాల దృష్ట్యా వాయిదా వేసుకున్నటువంటి సంగతి తెలిసిందే. ఇక ఆ యొక్క వాయిదాను ఈ టైంలో అయితే ప్రారంభించనున్నారు. వివరాలు చూద్దాము. మరొక వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్ కంపెనీకి చెందినటువంటి స్టార్ లైనర్ ఎయిర్క్రాఫ్ట్లో బుధవారం పయనమయ్యారు. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు 25 గంటల్లో చేరుకోబోతున్నారు. అక్కడ వారం రోజుల పాటు ఉంటారు. స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్లోనే ఈ నెల 14న మళ్ళీ భూమిపైకి చేరుకుంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనరావెల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ ప్రయాణం ఆరంభమైంది. స్టార్ లైనర్ ఎయిర్క్రాఫ్ట్లో అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యోమగాములుగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ చరిత్ర సృష్టించారు.
అయితే ఈ స్పేస్ మిషన్కు సునీత పైలట్గా అలాగే విల్మోరు కమాండర్గా వ్యవహరిస్తున్నారు. సునీత అంతరిక్షంలోకి వెళ్ళడము ఇది మూడవసారి కావడము విశేషము. 2006లో 2012లో అంతరిక్ష ప్రయాణము సాగించారు. 2012లో అంతరిక్షంలో ట్రయథ్లాన్ పూర్తి చేసిన తొలి మహిళగా కూడా రికార్డుకెక్కినట్లుగా మనము చూడవచ్చు. పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, PDF డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదువుకోండి. ఇక నెక్స్ట్ చూద్దాము. అంతరిక్షంలో 1000 రోజులు రష్యా వ్యోమగామి రికార్డు. అంతరిక్షంలో 1000 రోజుల పాటు గడిపి ఓ రష్యా వ్యోమగామి రికార్డు సృష్టించారు. ఒలెగ్ కొనోనెక్కో 2008 నుంచి 5 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు. మంగళవారం నాటికి ఆయన 1000 రోజుల పాటు అంతరిక్షంలోనే నివసించారు. దీంతో ప్రపంచంలోనే ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉన్న వ్యోమగామిగా ఒలెగ్ రికార్డు సృష్టించారని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ బుధవారం ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 23 వరకు ఆయన అంతరిక్షంలోనే ఉండనున్నారు. అప్పటికి 1110 రోజులు అంతరిక్షంలో ఉన్నట్టు అవుతుంది. కాగా ఒలెగ్ తర్వాత 878 రోజుల 11 గంటల 29 నిమిషాల 48 సెకండ్ల పాటు అంతరిక్షంలో ఉన్న రికార్డును రష్యాకే చెందినటువంటి గెన్నడీ పడల్కా 2015లో సృష్టించారు. ఇక నెక్స్ట్ వివరాలు చూసినట్లయితే నెక్స్ట్ అప్డేట్. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు. అదే రోజు సెక్రటేరియట్ ఆవరణలో విగ్రహావిష్కరణ. సీఎం రేవంత్. వివరాలు చూద్దాము. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. ఏటా వేడుకలు నిర్వహిస్తామని వెల్లడి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తొలి ప్రకటన వెలువడిన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి పేరుతో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలు జరుపుతామని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో ఈ వివరాలను స్పష్టం చేశారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్ ఆవరణలో కొత్త విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. ఈసారి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానిస్తామని కూడా తెలపడం అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. పారాలింపిక్స్కు మన షట్లర్లు 13 మంది క్వాలిఫై. డిఫెండింగ్ ఛాంపియన్ కృష్ణనాగర్ సహా మొత్తం 13 మంది భారత షట్లర్లు పారిస్ పారాలింపిక్స్కు అర్హత సాధించారు. 9 విభాగాల్లో వీరు తలపడతారని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య బుధవారం తెలిపింది. వచ్చే ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగేటువంటి పారాలింపిక్స్లో 16 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈసారి పారాలింపిక్స్లో కొత్త 3 విభాగాలను కూడా ప్రవేశపెట్టారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. రేపటి నుంచి ప్రపంచ వరి సదస్సు. హైదరాబాద్లో 2 రోజుల పాటు నిర్వహణ. రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యము. వివరాలు చూసినట్లయితే రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రపంచ వరి సదస్సును నిర్వహిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారము చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ప్రపంచ వరి సదస్సుకు తెలంగాణ ఆతిథ్యమిస్తోంది. ఇది నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. దేశంలోనే తొలిసారిగా ప్రపంచ వరి సదస్సుకు తెలంగాణ ఆతిథ్యమిస్తోంది. హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో జూన్ 7, 8 తేదీల్లో ప్రపంచ వరి సదస్సు 2024లో జరగనుంది. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ, ఫిలిప్పైన్స్ అంతర్జాతీయ కమోడిటీస్ సంస్థ, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమము జరగనుంది. ఇక నెక్స్ట్ చూద్దాము. NSE ప్రపంచ రికార్డు. ఒక్క రోజులో 1971 కోట్ల లావాదేవీలు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒకే రోజులో అత్యధిక లావాదేవీలు నిర్వహించి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. బుధవారము NSEలో 1971 కోట్ల ట్రేడింగ్ లావాదేవీలు జరిగాయి. మంగళవారం నాటి భారీ పతనం అనంతరము మార్కెట్ రికవరీ జరిగిన రోజున 6 గంటల 15 నిమిషాలకు ట్రేడింగ్ సమయంలో ఈ రికార్డు సాధించినట్టు NSE CEO ఆశిష్ చౌహాన్ తెలిపారు. ఇక నెక్స్ట్ ఎకానమీకి సంబంధించినటువంటి బిట్ అండి. రూపీ రికవరీ. స్వల్పంగా పెరిగినటువంటి కరెన్సీ. లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంతో స్టాక్ మార్కెట్ పతనాన్ని ప్రతిబింబిస్తూ మంగళవారము భారీగా పడిపోయిన రూపాయి బుధవారము స్వల్పంగా కోలుకుంది. బుధవారము ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 7 పైసలు పెరిగి 83.44 వద్ద ముగిసింది.
క్రితం రోజు ఇది 40 పైసల మేర పతనమైన సంగతి తెలిసిందే. దేశీయ ఈక్విటీ మార్కెట్ పెరగడము, అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గడంతో రూపాయి విలువ పుంజుకున్నదని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకోవడం కూడా రూపాయి బలపడటానికి కారణమని BNP పారిబాస్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. నమస్తే తెలంగాణ పేపర్లో మనకి తెలంగాణ హిస్టరీలోని నిజాం లేదా అసఫ్ జాహీల టాపిక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్, అలాగే బిడ్ బ్యాంక్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. మోడల్ క్వశ్చన్స్ వీటికి సంబంధించిన కీ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, దాంట్లో జాయిన్ అయినట్లయితే ఇలాంటి పీడిఎఫ్స్ మీరు డైలీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకి అండ్ అలాగే గ్రూప్ 3 ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ని తప్పకుండా షేర్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.